హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. సంజన మరిన్ని వీడియోస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నా. సంజన గారి గురించి మాట్లాడాలి వద్దు, నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది. సంజన గారు అంటే నిజంగా ఫేవరెట్. బిగ్ బాస్ మొత్తాన్ని లేపింది ఎవరంటే సంజన అని చెప్తా 100%. అది కానీ ఈ మధ్యలో సంజన కంటెంట్ ఏం వస్తలేదు, రియల్ కంటెంట్ ఏం వస్తలేదు. ఆమెకు టాస్క్లు కూడా అంత ఏం ఆడతలేదు. కానీ నిన్న బ్లూ టాస్క్ చాలా విన్ అయిపోయింది. అదైతే నాకైతే భలే నచ్చింది. రిజల్ట్ సూపర్ 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 అనిపించింది. కానీ ఇంకా విన్ అయ్యింది. నిన్న గేమ్స్ కూడా బాగా ఆడింది. కానీ ఒకటి, ఏదో ఒక కంటెంట్ కావాలని వాష్రూమ్ గురించి ఆలోచించి వాష్రూమ్ గురించి మాట్లాడుతుంటారు సంజన గారు. వాష్రూమ్ గురించి ఏం మాట్లాడుతుంటారంటే, వాష్రూమ్ ఎట్లుంది, వాష్రూమ్ ఇట్లా ఉంటే ఎలా అని ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుతుంటుంది సంజన. మాట్లాడని, ఓకే బాగుంది, కానీ మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి. ఇక దివ్య మీద ఏదో గడ్జి పెట్టుకొని వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి అని కెప్టెన్స్తోనే గొడవ పడుతుంది. కెప్టెన్స్ ఇద్దరు పాపం సంజన గారు వల్ల కెప్టెన్స్ ఇద్దరు నరకం చూసారు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి చూస్తుంటే. నిజంగా సంజన గారు ఉంటే చాలా మంచిగా ఉంటారు, చాలా 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 మంచి వాళ్ళు. కానీ ఈ కొన్ని సిచ్యువేషన్ విషయాలకు ఎందుకు ఆలోచిస్తారు ఇట్లా అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను. నిన్న సంజన కెప్టెన్స్లా సంజన దివ్య తప్ప ఎవరు తప్ప కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సంజన గారు ఏదో ఒకటి, ఏం లేదుగా ఏదో ఒకటి వేసుకుంటే ఫుటేజ్ వస్తుందని చేసిందని నాకు అనిపించింది. నిజం చెప్తున్నా. ఓకే, సంజన గారు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కూడా పెట్టండి కామెంట్స్, ఏమవుతుందో చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి.